జీవితం శక్తి లేని జీవితం అన్నాడు. చెప్పండి, ప్రార్థించని రోజు దీవెన నందని రోజు. ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం అంట. ఒక్కొక్కసారి లేవటం లేట్ అయ్యి తొందరపాటులో పనులు గుర్తొచ్చి కొన్నిసార్లు ప్రార్థన చేసుకోకుండా వెళ్తాం. ఆ రోజు మనకి దీవెన రాదు. ఏం కలుగుద్ది? నష్టం కలుగుతుంది. ఎందుకంటే నేను అనుభవించి చూసిన పరిస్థితి చెప్తున్నా. అంటే ప్రార్థన అసలు చేసుకోకుండా వెళ్ళిన రోజులు కాదు, అసలు బయలుదేరతా కూడా ప్రార్థన చేసుకోకుండా వెళ్ళినా నష్టం అనేది కలగటం నేను కనులారా చూస్తాను. అందుకే ఆ సేవకుడు చెప్పాడు, ప్రార్థించని రోజు దీవెన పొందని రోజు, ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం అన్నాడు. ఈఎం బౌల్స్ అనే ఒక దైవ సేవకుడు చెప్పాడు, ప్రార్థన పరిశుద్ధతను రెండింటిని వేరు చేయలేము అన్నాడు. ప్రార్థనను పరిశుద్ధతను రెండింటిని వేరు చేయలేము. ఒక వ్యక్తిలో ఏ ఒక్కటి లోపించినా రెండవది కూడా లేదు అని అర్థం అన్నాడు. చెప్పండి, ప్రార్థించేవాడు పాపం చేయడానికి, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. అందుకనే ఆయన అనుభవంలో జ్ఞాపకం చేస్తూ చెప్పాడు, ఏమని? ప్రార్థన పరిశుద్ధత రెండు కలిసే ఉంటాయి. ప్రార్థించేవాడిలో పరిశుద్ధత ఉంటాడు, ప్రార్థించేవాడు పరిశుద్ధత కలిగి ఉంటాడు. ప్రార్థించేవాడు పాపం చేయడు, ప్రార్థించేవాడు పాపములో పడిపోడు. ఈరోజు పడిపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో ప్రార్థన ఆత్మ లేదు. ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదిగా ఈరోజు విశ్వాసులు చూడలేదు. ప్రార్థన ఎంత గొప్పది, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది, ప్రార్థన ఎంత అవసరం. ప్రార్థన ద్వారానే లోకాన్ని మనము జయించగలమని, పాపాన్ని సాధారణంగా ఓడించగలమని ప్రభువే మనకు సాక్షిగా ఉన్నాయి. కానీ ఈరోజు చాలా మంది జీవితంలో ఏమి లోపం ఉందంటే ప్రార్థనే. ఒక దైవ సేవకుడు అన్నాడు, అన్ని ఫెయిల్యూర్స్ కు, అన్ని వాటములకు కారణం ప్రార్థన లేకపోవటమే అన్నాడు. అన్ని వాటములకు కారణం, ప్రతి ఫెయిల్యూర్ కు కారణం ప్రార్థన లేకపోవటమే అన్నాడు. ప్రతి విజయానికి కారణం ప్రార్థనే అన్నాడు. కానీ అమెరికా దేశంలో గొప్ప దైవ సేవకుడు ఆయన ప్రార్థన జీవితమును గురించి జ్ఞాపకం చేస్తూ, ఇంత ప్రపంచ సువార్థికుడుగా నీవు ఎదగటానికి గల కారణం ఏమిటి అని ఆయన అడిగితే ఆయన చెప్పాడంట, నెంబర్ 1 రాసుకో, ప్రార్థనే అన్నాడు. నెంబర్ 2 ప్రార్థనే అన్నాడు. నెంబర్ 3 ప్రార్థనే అన్నాడు. ఎందుకంటే ప్రార్థన మానవుని జీవితమును ఎంత ప్రభావితము చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్ లూకా ప్రభు ప్రార్థన మీద ఎంత ఆధారపడ్డాడో రాశాడు. ప్రార్థన ఆవశ్యకతను ప్రభు ఎంత గుర్తించి ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో రాశాడు. డాక్టర్ లూకా ప్రభు యొక్క ప్రార్థన జీవితంలో ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 సందర్భాలలో ప్రార్థనపై ఆధారపడి ఆయన ముందుకు సాగిన విధానమును గుర్తు చేస్తూ రాశాడు. దేవుని వాక్యమును మీరు గమనించండి. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మొట్టమొదటగా మనము చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఎంత ప్రార్థన చేశాడు, ఎలాంటి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో ఎంతగా కరిగిపోయాడు, ప్రార్థనలో ఎంత నలిగిపోయాడో ఆయన జ్ఞాపకం చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యములో ఆయన ప్రార్థన జీవితమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోగ
రోదనముతో కన్నీళ్లతో తన మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎందుకు ఆయన అంగీకరింపబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి ఇష్టడుగా, అంగీకార యోగ్యమైన వ్యక్తిగా, శక్తిగా ఎందుకు ఆయన ఎదిగాడు అనంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘములో ఏమి లేదు, కన్నీటి ప్రార్థన జీవితాలు. కానీ కన్నీరు ఎప్పుడు వస్తుంది? కన్నీరు ఎప్పుడు వస్తుంది? హృదయములో వేదన ఉన్నప్పుడు, హృదయములో భారం ఉన్నప్పుడు, హృదయములో బాధ్యత ఉన్నప్పుడు, హృదయము నలిగి విరిగి ఆ యొక్క శోధనలో నలిగిపోతున్నప్పుడు ఏమొస్తాయి? దుఃఖంలో ఉన్నవాడికి, హృదయంలో వేదన ఉన్నవాడికి కళ్ళంటే ఏమొస్తాయి? చెప్పకుండానే కారిపోతాం. మన హృదయములో దేవుని రాజ్యమును గుర్చిన భారం, మన ఆత్మను గుర్చిన భారం, నశించే ఆత్మను గుర్చిన భారం, కన్నీరు మనలో ఎందుకు లేదంటే ఆ హృదయం ఆ పరిస్థితులను చూడలేకపోతే. హృదయములో దుఃఖము, వేదన లేదు. అయ్యో, నశించిపోయే నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా భర్త, నా భార్య, నా పిల్లలు నశించి నరకానికి వెళుతున్నారని హృదయ వేదన మనలో లేదు. ఉంటే ప్రభువైన యేసుక్రీస్తులాగా మనం కూడా ఏం చేస్తాం? కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. చెప్పండి, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. కానీ తన కుమారుడు పాపములో పడి నశించిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధ అగస్త్యుని గారి తల్లి కూర్చొని ఏడ్చేదంట, పని చేస్తా ఏడ్చేదంట, పండుకొని ఏడ్చేదంట, సంఘములో ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఏడ్చేదంట. ఏ పని చేస్తానా కళ్ళం పెట్టి ఏడ్స్తా ప్రార్థన చేస్తా ఉంది. చాలా మంది భక్తులు మనలాంటి వాళ్ళు చెప్పారంట, ఎందుకు అంత ఏడుస్తావు? నువ్వు ఇంత ఏడ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే కానీ ఆడెందుకు మారతాడు అన్నారంట. ఆ తల్లి విశ్వాసంతో చెప్పిందంట, నా ప్రార్థన ఫలిస్తుంది, నా ప్రార్థన, నా కన్నీటి ప్రవాహంలో నా కుమారుడు ఒక దినమున యేసు పాదముల దగ్గరికి కొట్టుకొని వస్తాడు. నేను చచ్చిపోయిన తర్వాత అయినా నా కొడుకును దేవుడు పరిశుద్ధునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చేస్తాడు. రోజు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. చనిపోయింది, ఆమె చూడలేదు, కానీ ఆమె కన్నీటి ప్రవాహములో ఆయన కొట్టుకొని వచ్చి ఆది అయిన అగస్త్యును పరిశుద్ధులైన అగస్త్యునుగా మారిపోయింది. మనం కూడా ఛాలెంజ్ గా తీసుకుంటే, చెప్పండి, సంవత్సరం మనకు ఆత్మను ఛాలెంజ్ గా తీసుకొని ఆత్మ కొరకు రెయ్యం బగళ్ళు ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ప్రభు ఆత్మ కార్యములు జరిగిస్తారు. యేసుక్రీస్తు వారు చేస్తున్నది అదే. మహారోదనతో కన్నీళ్లతో ఆయన తన్ను మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థన చేశాడు, యాచన చేశాడు, సమర్పించుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ఇన్ని పనులు చేస్తే ఆయన తండ్రి చేత ఏం చేయబడ్డాడు? అంగీకరించబడ్డాడు. ఆయనే అంతగా ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మనము అంగీకరించబడాలంటే మనం ఎంత ప్రార్థన చేయాలి? చెప్పండి. మనం ప్రార్థన ఎలా చూస్తా అంటే గోంగారులో పురుగులాగా చూస్తాం. తీసి పక్కన ప్రార్థన. చెప్పండి, స్వస్థత కూడికలకి అంటే పరిగెత్తాం, లేకపోతే అద్భుతాలంటే పరిగెత్తాం.